నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు వార్తల ముందుగా ప్రధానాంశాలు చూద్దాం ఉమ్మడి జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు భక్తులతో కిటకిటలాడుతున్న దేవీమాత ఆలయాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగిన నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు ఉమ్మడి జిల్లా ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ ఎమ్మెల్యేలు వేల్పూర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డిని పరామర్శించి మంజులమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్న ఈవీఎంలు ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం విజయదశమి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా మద్యం మాంసం విక్రయాలు కోట్లాది రూపాయల టర్నోవర్ సీఎం కేసీఆర్ హయాంలోనే మైనార్టీలకు పెద్ద పీట మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో కొనసాగుతున్న చేరికల పరంపర ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కాంగ్రెస్ నాయకులు దసరా పండుగ విజయదశమి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి 9 రోజుల పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగిశాయి దేవీమాత ఆలయాలతో పాటు ప్రత్యేకంగా కాలనీల్లో గ్రామాల్లో మండపాలను ఏర్పాటు చేసి దేవీమాత విగ్రహాలు ఏర్పాటు చేసి 9 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు చివరి రోజు విజయదశమి సందర్భంగా అమ్మవార్లను డప్పు వాయిద్యాలతో ఊరేగించారు యువకులు పెద్దలు భవానీ దీక్ష మాలాధారణ చేశారు మండపాల్లో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు నగరంలోని డైఫారంలో గల నిన్న జరిగిన మైనార్టీ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి పలువురు బీఆర్ఎస్ పార్టీలో బిగాల సమక్షంలో కండువాలతో పార్టీలో చేరారు కేసీఆర్ సంక్షేమ పథకాల వల్లే పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల వ్యక్తం చేశారు क्योंकि नाराज हो जाते फिर लड़के का इंतजार करते रहते कि भाई दूसरा डिलीवरी में लड़का होगा क्यों नहीं लड़के होना भाई यहाँ पे इतना सारे औरत है लड़के नहीं होना तो कैसा दुनिया नहीं चलेगा लड़के नहीं होना इसीलिए चाहते कि शादी के टाइम पे मुश्किल होगा खर्च उठाने के लिए मुश्किल होगा लेकिन केसीआर साहब इसका भी इंतजाम किए केसीआर साहब ने बोला अब अगर लड़की भी हुआ तो स्वागत करो उसका शादी करने का इंतजाम मैं करता हूं जिनके नाम है शादी मुबारक है వేల్పూర్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ చిత్రపటానికి మంత్రి హరీష్ రావు నివాళులర్పించి పరామర్శించారు వేల్పూర్లో రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మరణాంతరం వారి స్వగ్రామం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు ఈ సందర్భంగా వారి స్వగృహంలో మంజులమ్మ చిత్రపటానికి నివాళులర్పించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని వారి కుటుంబ సభ్యులను మంత్రి హరీష్ రావు ఓదార్చారు సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియ ఆదివారం పూర్తయింది జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడెన్ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలు తరలించే ప్రక్రియను శనివారం చేపట్టగా ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అదనపు కలెక్టర్లు చిత్రమిశ్ర పి యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎంల తరలింపు సాఫీగా ముగిసింది రాండమైజేషన్
జాబితాను అనుసరిస్తూ కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్లు యూనిట్లు, వివిప్యాట్లను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులకు అప్పగించగా పోలీస్ బందోబస్తు నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రత్యేక వాహనాల్లో వాటిని నియోజకవర్గ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. ఈ ప్రక్రియలో నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, నిజామాబాద్ రూరల్ బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, భుజంగరావు, వినోద్ కుమార్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దసరా పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. మందు మాంసానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. వైన్ షాపులు అన్ని కిక్కిరిశాయి. గతంలో కంటే ఈసారి ఒక పక్క ఎన్నికలు, మరోపక్క పండుగలు రావడంతో ఎప్పటికంటే ఈసారి 4 మధ్యాహ్నం మాంసం విక్రయాలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలకు సంబంధించిన క్యాడర్ కూడా మందు మద్యం శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్స్ కూడా మందు మద్యంతో శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునేదే విజయదశమి. నేడు విజయదశమిని జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు దసరా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నేడు జిల్లా వ్యాప్తంగా విజయదశమిని జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు. దసరా పండుగ అందరికీ విజయాలు చేకూర్చే పండుగగా చెప్పుకుంటారు. సకల సృష్టి చైతన్య స్వరూపమైన అమ్మవారిని ఆదరించే హిందువులంతా నిష్ఠగా జరుపుకునే పండుగ దసరా. దసరా పండుగ సందర్భంగా నగరంలోని మార్కెట్ పూలు, గుమ్మడికాయలు, వాహన పూజకు సంబంధించిన వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్ సందడిగా నెలకొంది. ఎందుకంటే తీసుకోవాలి కదా, ఖచ్చితంగా దసరా పండుగ కదా, కంపల్సరీ తీసుకోవాలని తీసుకుంటున్నాం. చాలా రేట్లు అయితే చాలా పడిపోతున్నాయి. పూలు కూడా ఈరోజు మాత్రం తక్కువనే ఉన్నాయి. నిన్న ఎక్కువ రేటు ఉంటాయి. నిన్న బతుకమ్మ పండుగ కాబట్టి ఎక్కువ ఉంటాయి, ఈరోజు తక్కువ. రోడ్డు పక్కకోటి, రోడ్డు యువతలోటి, సందుకు దుర్గమాతలే కాబట్టి గణపతులు ఎట్లా పెడుతుందో ఈ సంవత్సరం దుర్గమాతలు కూడా అట్లనే అవుతున్నాయి. కానీ కాకపోతే రేట్లు మాత్రము ఫుల్ రేట్లు వేస్తున్నారు. కూరగాయలు కానీ అన్నీ కానీ ఏవి కొన్నా కానీ అగ్గిపిరం ఉన్నాయి. కానీ పోయిన సంవత్సరానికనే ఈ సంవత్సరం కూరగాయల రేట్లు ఎక్కువ ఉన్నాయి. కానీ దుర్గమాతలు మాత్రం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరికలు భారీ ఎత్తున జరుగుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీజేపీ మరియు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తోనే రాష్ట్ర మరియు జిల్లా గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే రావణ దహనం ఈ సంవత్సరం నిర్వహిస్తలేరు. ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే రావణ దహనం ఈ సంవత్సరం నిర్వహిస్తలేమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఈ సంవత్సరం నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో రోజా అనే వివాహితను అనుమానాస్పద రీతిలో తన భర్త సాగరే గొంతు నులిమి చంపడని బంధువుల ఆరోపణ మేరకు ఫిర్యాదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్ఐ జి రాహుల్ తెలిపారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థానిక ఎస్ఐ జి రాహుల్ తెలిపిన వివరాల ప్రకారం గత 13 సంవత్సరాల కిందట నత్తి సాగర్కు రోజాకు వివాహమైందని, దంపతులకు సుశాంత్, అశ్విత్ అనే 2 పిల్లలు కలరని, పెళ్లైన కొద్ది రోజుల నుండే నత్తి రోజాను భర్త, అత్త మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేవారని, అత్త పెద్దమ్మి ప్రోద్బలంతో భర్త సాగర్ రోజాను ఆదివారం రాత్రి సుమారు 1-2 గంటల ప్రాంతంలో నిద్రపోతున్న రోజాను గొంతు నులిమి చంపడం జరిగిందని మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు తల్లి కొడుకుల 2పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాహుల్ తెలిపారు. మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబీర్ కామారెడ్డి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా నా కామారెడ్డి నియోజకవర్గ ఆత్మీయ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. గత కొద్ది రోజులుగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాలో నాకు సంబంధించిన అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయన్నారు. నేను ఎల్లారెడ్డి నుండి, నిజామాబాద్ నుండి, జూబ్లీ హిల్స్ నుండి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుందన్న వార్తలు నమ్మవద్దని తెలిపారు. కామారెడ్డి మిత్రులారా, మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన అందరికీ తెలుసు, ఈరోజు ఒక పవిత్రమైన దినము. చెడు మీద మంచిది గెలిచిన విజయం, దానికే విజయదశమి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూసుకున్నాము. మంచిది జరుగుతుంది అని విజయదశమిగా దాన్ని పోల్చుకున్నాము. విజయదశమి సందర్భంగా స్వగ్రామం పోచారంలోని నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వాహన పూజ తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తనను కలవడానికి విచ్చేసిన వారందరికీ దసరా శుభాకాంక్షలు పోచారం తెలియజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం దసరా రోజున పోచారం కుటుంబ సభ్యులు ఆనవాయితీగా జరుపుకునే ఆంజనేయ స్వామి గుడి నుండి జెండా తీసుకువెళ్లి సభాపతి ఇంటి వద్ద ఉన్న మహబూబ్ సబాని దర్గా వద్ద జెండా ఎగరవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో శ్రీ నవదుర్గా దేవి సేవా సమితి ఏర్పాటు చేసినటువంటి దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బాన్స్వాడ పట్టణ మరియు మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దసరా సందర్భంగా వస్త్ర వ్యాపార సంస్థలు భారీ ఎత్తున డిస్కౌంట్ ప్రకటించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దసరా పండుగను పురస్కరించుకొని భారీ ఎత్తున వస్త్ర వ్యాపార సంస్థలు డిస్కౌంట్లతో పోటాపోటీగా వ్యాపారాలు కొనసాగించారు. దసరా పండుగకు నూతన వస్త్రాలు ధరించడం ఆనవాయితీగా రావడంతో వారం రోజుల ముందు నుండి పిల్ల పాపలతో కలిసి షాపింగ్ నిర్వహించారు. వినియోగదారుల కోసం కొత్త కొత్త రంగులతో వస్త్రాలు విక్రయాలు జరిగాయి. నిజామాబాద్లో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, బాలాజీ సిల్క్స్, అనగా షాపింగ్ మాల్స్ ఈ షాపులన్నీ క్రయ విక్రయాలతో సందడిగా మారాయి. గుమ్మడికాయలకు గిరాకీ. దసరా సందర్భంగా జిల్లా కేంద్రంలో గుమ్మడికాయలకు భారీగా గిరాకీ నెలకొంది. దసరా పండుగ నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో గుమ్మడికాయల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో గిరాకీని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు క్రయ విక్రయాలకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, మహారాష్ట్ర నుంచి వీటిని దిగుమతి చేసుకుని వ్యాపారాలు చేస్తున్నారు. పరిమాణాన్ని బట్టి 100-200 వరకు విక్రయిస్తున్నారు. రేట్లన్నీ చాలా తక్కువ ఉన్నాయి. 50 కోటి, 30 కోటి, 40 కోటి, లాస్ట్ 100 రూపాయలు పడుతుంది. అంతే బంతిపూలు కూడా అంతే ఉన్నాయి. కేజీ 20, కేజీ 30, 40 లాస్ట్ ఉన్నాయి. కానీ అందుకోసమే కదా మార్కెట్ బాగా నడుస్తుంది. దసరా మార్కెట్ పెట్టుబడి ఎక్కున్నది. కాయ ధర తగ్గిపోయింది. అభిమానుల మధ్య ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని నట్రాజ్ థియేటర్లో ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్యాండ్ బాజాలతో ప్రభాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై డ్యాన్స్లు చేశారు. తదుపరి కేక్ కట్ చేసి ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రెంజర్ల శ్రీనివాస్ తో పాటు పోరం శేఖర్, గంట రాకేష్, దూదిమిట్ల నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభాస్ యొక్క జన్మదిన వేడుకలు స్థానిక నటరాజ్ థియేటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అభిమానులు అందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి మా యొక్క ప్రభాస్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకకు జిల్లా నలుమూలల నుంచి అభిమానులు భారీగా వచ్చారు. వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. దసరా పండుగ రోజున పాలపిట్టను చూడడం తెలంగాణ ప్రజల ఆచారం. పాలపిట్టను శుభ సూచకంగా భావిస్తారు. దీనిపై K6 GTPL స్పెషల్ స్టోరీ చూద్దాం. దీని వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది. అంతేకాదు, విజయదశమి రోజు పాలపిట్ట ఖచ్చితంగా కనిపిస్తుంది. దసరా రోజున పాలపిట్టను చూడ్డాన్ని ప్రజలెంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పాలపిట్టకు తెలంగాణ రాష్ట్ర పక్షిగాను ప్రకటించి గౌరవం ఇచ్చింది ప్రభుత్వం. పాలపిట్ట ప్రాముఖ్యత. తెలంగాణలో పాలపిట్టకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దసరా రోజున పాలపిట్టను చూడడం అనాదిగా వస్తున్న ఆచారం. ఎప్పుడో కానీ కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనం ఇవ్వడం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తలుపుకన మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడ్డాన్ని ప్రజలెంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. యూకేలోని స్కాట్లాండ్ దేశం అబర్దీన్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. యూకేలోని స్కాట్లాండ్ దేశంలో గల అబర్దీన్ సిటీలో కొలువై ఉన్న హిందూ దేవాలయాల ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం తెలుగు కమ్యూనిటీ ప్రజలు పూల పండుగ బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మలను చేసి భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మల ముందు ఆటపాటలతో పాటు దాండియా ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం బతుకమ్మలను స్థానిక డాన్ రివర్లో నిమజ్జనం చేసి ప్రసాదాలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ పల్లెలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పూల పండుగ నిర్వహించడం వల్ల ఈ తరం పిల్లలకు బతుకమ్మ విశిష్టత తెలుస్తుందని నిర్వాహకులు వివేక్ పడకంటి అన్నారు. కార్యక్రమంలో స్థానికంగా నివసిస్తున్న ప్రవాస భారతీయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని K6 GTPL కార్యాలయంలో వాహన పూజను ఘనంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల GTPL K6 కార్యాలయంలో దసరా పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాహనాల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క పూజలో సామా బ్రాడ్బ్యాండ్ మరియు సెటప్ బాక్స్, స్టార్ట్ టైం సిబ్బంది పాల్గొన్నారు.
హిందూ సాంప్రదాయం ప్రకారంగా వాహనాలకు పూలదండలు వేసి గంధం కుంకుమలతో వాహనాలను మరియు కంపెనీ పనిముట్లకు పూజలు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై శనివారం రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ యాదవ్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు సీఈఓ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను సత్వరమే పరిశీలిస్తూ వెంట ఎన్నికల సంఘానికి సమగ్ర వివరాలతో కూడిన నివేదికను పంపించాలని సూచించారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా జారీ చేయాల్సిన అనుమతుల విషయంలోనూ జాప్యానికి తావు లేకుండా చూడాలని, ప్రతిరోజు ఎంసీఎంసీకి వచ్చే దరఖాస్తులు, ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు సూచించారు. దేవీమాతలు ఉన్నాయనే నెపంతో ఒక ఇంటి యజమాని అంతిమ సంస్కరణ నిర్వహణలకు అడ్డు చెప్పడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నాగమణి అనే మహిళ తన భర్తను కోల్పోవడం జరిగింది. ఆమెకు 3 కూతుళ్లున్నారు. కూతుర్లకు పెళ్లిలు కావడంతో వారు అత్తగారింట్లో ఉంటున్నారు. అయితే నాగమణి ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. అయితే అంతిమ సంస్కారాలు నిర్వహించి ఉండగా ఇంటి యజమాని అనుమతి కోరారు. 6 సంవత్సరాలుగా నాగమణి అద్దెకుంటున్నారు. పండుగ పేరుతో అంతిమ సంస్కారాలకు ఇంటి యజమాని నో చెప్పారు. మృతురాలికి భర్త లేకపోవడం, 3 కూతుర్లు ఉండడంతో పెద్ద కూతురు భర్త దహన సంస్కారాలు చేశారు. ఈ దృశ్యాలను చూసి స్థానికులు విచారణ వ్యక్తం చేశారు. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్న వారి పరిస్థితి ఇలా ఉంటుందా అని అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు విదేశాల్లో కూడా మన తెలుగువారు ఘనంగా మన పండుగలను నిర్వర్తిస్తూ ప్రపంచానికి చాటి చెప్తున్న వైనంపై అమెరికా నుండి మా ప్రతినిధి శివజ్యోతి అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. అమెరికాలో వాషింగ్టన్లో తెలుగు వారంతా కలిసి గ్లోబల్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వాషింగ్టన్ ప్రాంతంలో ఉన్న తెలుగు వారితో కలిసి విదేశీయులు సైతం మన బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. వారు కూడా మన సాంప్రదాయ దుస్తులు ధరించి చిన్న పెద్ద తేడా లేకుండా భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు. హలో అండి, నమస్తే. మీ పేరు? అక్షిత. మీ బతుకమ్మలో చాలా స్పెషాలిటీ ఉందండి. సో మన భారతదేశం యొక్క చిహ్నం, మన భారతదేశ చిహ్నం జెండా కనిపిస్తుంది. చాలా చక్కగా ఉందండి. ఉన్న వాటిలో అన్నింటిలో ఎంత పెద్ద బతుకమ్మ అయినా సరే మన భారతదేశాన్ని చాటి చెప్పే. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో రైతులు ఏసంగి పంటల కోసం భూములను దున్ని తయారు చేస్తున్నారు. మరోవైపు ఎలక్షన్ ఫీవర్, వ్యవసాయ పనుల ఫీవర్, రైతులు తమ భూముల్లో కలుపు మొక్కలు తీసేస్తూ మంచి పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు అదే సీజన్. దేశం మీద, మన ఊరు మీద కలుపు మొక్కలనుకున్నటువంటి వారిని పక్కకు పెట్టి అసలైన ప్రతిఫలాన్నిచ్చే ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి ప్రజాక్షేత్రంలో కలుపు మొక్కల నివారణ చేయవలసిన బాధ్యత ప్రతి ఓటర్ పైన ఉంది. కావున తమకు న్యాయం చేస్తారు, మంచి చేస్తారనుకునే వారికి మద్దతు పలికి ఇటు వ్యవసాయం చేయకపోతే తిండి దొరకక ప్రజలు ఇక్కట్లు పడతారు. అలాంటిది రాజకీయంగా మంచి ప్రజా ప్రతినిధిగా పోటీ చేసే మంచివారు ఎవరైతే ఉంటారో వారికి ఓటేసి మన చేనులలో మంచి కలుపు మొక్కలు ఏరేసినట్టుగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని, ఓటును వేయకుండా వాడియలేడు వీడు ఇయ్యలేడు అనేవారికంటే నీకు ఇచ్చేవారెవరో నమ్మిన వారికి ఓటేసి గెలిపించుకోవాలన్నారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో ఈ రోజు బతుకమ్మ సంబరాలు. ప్రతి వీధిన వాడవాడన ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హనుమాన్ షిండే మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాడ, హసుగులు గ్రామాల్లో 2వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. దివ్యాడ, హసుగులు గ్రామంలో ప్రభుత్వం చేసిన మంచి పథకాల గురించి చెప్పినాడు. పెన్షన్ 2000 రూపాయలు ఉంటే 3000 రూపాయలు చేశారు. మిగతా వారికి కూడా గెలిపించిన తర్వాత 3000 రూపాయలు ఇస్తారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం హయాంలో మనం అన్ని రకాలుగా బాగున్నాం, అభివృద్ధి చెందినాం, సంక్షేమ పథకాలు అందుకుంటున్నామనే ఆలోచన మనకు ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏమేమి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. పాత రోజులు కూడా మర్చిపోవద్దు. మర్చిపోయినా కానీ ప్రజలు మర్చిపోయినా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర
59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. మీ ఆరోగ్యం కోసం ఒక ఆయుర్వేద చిట్కా. కీళ్ళవాతమునకు తులసి పత్రాలు, కొమ్మలు, కాడ, విత్తనములు, వేరులను నీటితో మరిగించి తులసి పత్రాలు, కొమ్మలు, కాడ, విత్తనములు, వేరులను నీటితో మరగ కాచి ఆవిరి పడితే కీళ్ళవాతము క్రమేపీ నివారింపబడును. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు, భక్తులతో కిటకిటలాడుతున్న దేవీమాత ఆలయాలు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగిన నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఉమ్మడి జిల్లా ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అరవింద్ ఎమ్మెల్యేలు. వేల్పూర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డిని పరామర్శించి మంజులమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి హరీష్ రావు. స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్న ఈవీఎంలు, ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం. విజయదశమి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా మద్యం, మాంసం విక్రయాలు, కోట్లాది రూపాయల టర్నోవర్. సీఎం కేసీఆర్ హయాంలోనే మైనార్టీలకు పెద్ద పీట, మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో కొనసాగుతున్న చేరికల పరంపర. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మిజిటిపిఆర్.